for the time, and we're very much. తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న అక్కినేని నాగార్జున ఆమెపై పరువు నష్టం దావా వేశారు. ఈ మేరకు నాంపల్లి కోర్టులో కుటుంబ ప్రతిష్టను దెబ్బతీసేలా మంత్రి వ్యాఖ్యలు చేశారంటూ పిటిషన్ దాఖలు చేశారు. తన కుటుంబ పరువుకు భంగం కలిగించారని నాగార్జున ఆరోపించారు. కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు హీరో అక్కినేని నాగార్జున. తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న అక్కినేని నాగార్జున ఆమెపై పరువు నష్టం దావా వేశారు. ఈ మేరకు నాంపల్లి కోర్టులో కుటుంబ ప్రతిష్టను దెబ్బతీసేలా మంత్రి వ్యాఖ్యలు చేశారంటూ పిటిషన్ దాఖలు చేశారు. తన కుటుంబ పరువుకు భంగం కలిగించారని నాగార్జున ఆరోపించారు. కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు హీరో అక్కినేని నాగార్జున. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ మరింత సమాచారం అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్, నాగార్జున డిఫమేషన్ కేసు దాఖలు చేసిన నేపథ్యంలో దానికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? హీరో అక్కినేని నాగార్జున మంత్రి కొండా సురేఖపై కూడా నాంపల్లి క్రిమినల్ కోర్టులో పరువు నష్టం వేశారు. ఏదైతే నిన్న కొండా సురేఖ నాగార్జున కుటుంబంపై చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కూడా కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలకు మనస్తాపానికి గురయ్యాము. ఖచ్చితంగా ఆమెపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలంటూ కూడా హీరో నాగార్జున కొండా సురేఖపై కూడా నాంపల్లి కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనికి ఈ వ్యవహారానికి సంబంధించి కూడా కొండా సురేఖ ట్విట్టర్ ద్వారా కూడా అవి బేషరతుగా వెనక్కి తీసుకుంటున్నా ఏదైతే నేను చేసిన వ్యాఖ్యలు అంటూ కూడా ట్విట్టర్ ద్వారా కూడా చెప్పిన పరిస్థితుంది అని నాగార్జున తమ కుటుంబానికి భంగం వాటిల్లింది, తమ కుటుంబ పరువు ప్రతిష్ట బజార్ అంటే వాటిల్లింది, భంగం కలిగింది. కాబట్టి ఖచ్చితంగా ఆమెపై కూడా సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలంటూ కూడా పరువు నష్టం దావా వేశారు. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికీ కూడా పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ నుండి పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ కూడా దిద్దుబాటు చర్యలు చేపట్టడంతో పాటు ఆ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మంత్రుల నుండి కాంగ్రెస్ నాయకుల నుండి జరగకుండా చూసుకోవాలంటూ కూడా సూచించారు. కానీ కొండా సురేఖ కూడా దీనికి సంబంధించి వెనక్కి తీసుకుంటున్నా, కావాలని నేను ఒక సాటి మహిళగా కూడా ఆమెకు జరిగిన అవమానాన్ని ప్రస్తావించాను తప్ప ఆమె వాళ్ళకి ఎలాంటి అంటే కావాలని ఎలాంటి వ్యక్తిగతంగా నేను వ్యాఖ్యలు చేయలేదు. ఎవరిని వ్యక్తిగతంగా చేయాల్సిన అవసరం లేదు. నేను కూడా నిస్పర్ధాలో కూడా వాళ్ళ ఆవేదన నేను చూశాను. కాబట్టి ఖచ్చితంగా ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నా. ఎందుకంటే నాకు జరిగింది, నేను ఏదైతే అవమానం జరిగి నేను ఎలాగా బాధపడుతున్నానో వాళ్ళు కూడా బాధపడుతున్న ట్విట్టర్ ద్వారా బాధపడడం చూశాను. కాబట్టి వెనక్కి తీసుకుంటున్నాను అంటూ కూడా స్పష్టంగా బేషరతుగా వెనక్కి తీసుకుంటానని చెప్పారు. కానీ అక్కినేని కుటుంబం మొత్తం ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నారు. అక్కినేని అమల కూడా దీనికి సంబంధించి ఇప్పటికే ఘాటుగా స్పందించింది. కొండా సురేఖ వ్యాఖ్యలపై వాళ్ళ కుటుంబ సభ్యులందరూ స్పందించారు. మరొక వైపు ఈ రోజు తాజాగా నాంపల్లి క్రిమినల్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. మరి ఏ విధంగా స్పందిస్తుంది కొండా సురేఖ ఈ అంశానికి సంబంధించి, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది, అది ఆమె ఏ విధంగా ఎదుర్కొంటుంది లీగల్ గా అనేది చూడాల్సిన అవసరం ఉంది. తెలుసా? ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. కీప్ వాచింగ్ 6 టీవీ. సామాన్యుడి ఆరో ప్రాణం.